నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాండేల్ చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతున్నది. ఇటీవల విడుదలైన పాటలకు కూడా మంచి స్పందన లభిస్తున్నది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. ఈ నెల 28న థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో నాగచైతన్య యాక్షన్ మోడ్లో కనిపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ మత్స్యకార గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జాలర్ల జీవన సంఘర్షణతో పాటు దేశభక్తి ప్రధానంగా ఈ సినిమా ఆకట్టుకుంటుందని దర్శకుడు పేర్కొన్నారు. ఆల్రెడీ ఫైనల్ ఎడిట్ లాక్ చేశారు మేకర్స్. అగ్ర నిర్మాత ఈ చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ ఎడిటింగ్ రూమ్ లో సినిమా చూశారు. ఫైనల్ ఎడిట్ సినిమా చూడడానికి ఎడిటింగ్ రూమ్ లోకి అల్లు అరవింద్ వెళ్లిన తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఒక ట్వీట్ చేశారు. తన పరిస్థితి ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న 10వ తరగతి విద్యార్థిలా ఉందని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం ఆయన మరొక ట్వీట్ చేశారు. అల్లు అరవింద్ సినిమా చూసిన తర్వాత ఏమన్నారు అనేది బన్నీ వాసు చెప్పలేదు కానీ డిస్టింక్షన్లో పాస్ అయ్యానని ఆయన పేర్కొన్నారు. ఆయన పోస్ట్ చేసిన ఎమోజీలు చూస్తే తాను ఒక ఛాంపియన్ అనే ఫీల్ వచ్చినట్లు అర్థమవుతుంది. అల్లు యూనివర్సిటీ డీన్ అల్లు అరవింద్ తమ సినిమాకు సూపర్ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పారు. అల్లు అరవింద్ 100కు 100 మార్కులు ఇచ్చారని గీతా ఆర్ట్స్ సంస్థ పేర్కొంది. ఇకే థియేటర్లలోకి రాజులమ్మ జాతర అని సంతోషం వ్యక్తం చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి హైలస్సో హైలస్సా నీ వైపే తెరచాపని తిప్పేసా అంటూ సాగే పాట ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అందులో సాయి పల్లవి వేసే స్టెప్ ఒకటి బాగా వైరల్ అయింది. పాట ఎంత వినసొంపుగా ఉందో ఆ డ్యాన్స్ కూడా అంతే చూడముచ్చటగా ఉంది. అయితే లిరికల్ వీడియోలో చూసింది తక్కువేనట. ఆ పాటలో సాయి పల్లవి అదిరిపోయే స్టెప్పులు వేసిందట. ఇప్పుడు ఎక్కడ చూసినా హైలస్సో హైలస్సా పాటే వినిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను శ్రేయా ఘోషల్, నకాష్ అజీజ్ మెస్మరైజ్ వాయిస్తో వేరే స్థాయికి తీసుకెళ్లారు. ఈ పాటలో సాయి పల్లవి వేసిన హుక్ స్టెప్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మెలికలు తిరుగుతూ సాయి పల్లవి చేసిన డ్యాన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్కి తగ్గట్టుగా ఆమె తన బాడీని కదిలించింది. అయితే లిరికల్ వీడియోలో చూసింది చాలా తక్కువేనట. మొత్తం పాటలు దాదాపు 1 నిమిషం పాటు సాయి పల్లవి నాన్ స్టాప్గా డ్యాన్స్ చేస్తుందట. ఆమె వేసిన స్టెప్పుల్ని నెమలి నాట్యాన్ని గుర్తు చేస్తుందని నిర్మాత బన్నీ వాసు చెప్తున్నాడు. లవ్ స్టోరీలో కూడా సాయి పల్లవి ఇలాంటి నెమలి స్టెప్పులు వేసింది. మళ్ళీ తాండేల్లో కూడా అలాంటి డ్యాన్సే చేసింది. సాయి పల్లవి నెమలిలా మెలికలు తిరుగుతూ డ్యాన్స్ చేస్తుంటే చూడముచ్చటగా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.